హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి సండే ఈవినింగ్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రతన్ దీప్ సెలెక్ట్ కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి బంజారా హిల్స్ లో ఉంది. పదండి, గ్రోసరీ షాపింగ్ తో పాటు ఇంకేమేం షాపింగ్ చేద్దామో చూద్దాం పదండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రాగానే టూత్ పేస్ట్, టూత్ పిక్స్ తో మొదలు పెట్టాము షాపింగ్ వచ్చేసి. ఇక్కడ పై ర్యాక్ నుంచి అయితే నేను ఎప్పటికీ తీయలేను, నా హైట్ అంతగా లేదు కాబట్టి మా అబ్బాయి తీసిచ్చాడు. ఆ తర్వాత వచ్చేసి లిరిల్ సోప్స్, అలాగే హ్యాండ్ వాష్, మంత్లీ ఏమేం రిక్వైర్డ్ ఉంటుందో అవన్నీ తీసుకుంటాను. ఈ ఐటెక్స్ కాటుక చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి అన్నమాట. నేను చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ ఇదే పెట్టేది నాకు. ఇప్పటికీ మా మమ్మీ ఇదే యూజ్ చేస్తుంది. నేను మాత్రం షుగర్ అవి ఇవి వేరే బ్రాండ్స్ యూజ్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ హనీ వచ్చేసి నేను ఎక్కువగా అయితే పతాంజలి యూజ్ చేస్తానండి, ఎందుకు నాకు అదే నచ్చుతుంది. ఓకేనా? ఆ తర్వాత పిల్లలు వచ్చేసి న్యూట్రెల్లా తీసుకుంటున్నారు, అలాగే జామ్ కూడా తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ లో బ్రేక్ఫాస్ట్ లో తినడానికి కోసమని. ఓకేనా? నేను ఎక్కువగా తిననియను, అప్పుడప్పుడే. నేను మాత్రం పీనట్ బటర్ తీసుకున్నానండి. నేను జిమ్ కి వెళ్తాను కాబట్టి మార్నింగ్ కాస్తంత తినేసి వెళ్తాను, లేకపోతే వచ్చిన తర్వాత కూడా తింటాను. ఓకేనా? ఆ తర్వాత పిల్లలకి ఏమేమి రిక్వైర్డ్ ఉంటుందో వాళ్ళు కూడా షాపింగ్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ కెచప్, నూడిల్స్, అది ఇది చూస్తున్నారు కదా. వాళ్ళకు అన్నిటికంటే ఎక్కువ అయితే నూడిల్స్. ఇది వచ్చేసి సోఫా క్లీన్ చేయడానికి చాలా బాగుంటుంది ఆ బ్రష్ వచ్చేసి. మిగతా ఇక మంత్లీ ఏమేమి రిక్వైర్డ్ ఉంటుందో చింతపండు, ఉప్పు, కారం, విమ్ లిక్విడ్, ఇవన్నీ షాపింగ్ చేస్తున్నాను. పదండి. ఇంకా నేను ఇది వచ్చేసి టైర్డ్ వచ్చేసి పెద్ద ప్యాకెట్ తీసుకుంటానండి, అలాగే ఏరియల్ వచ్చి కూడా ఈ పెద్ద బాక్సే తీసుకుంటాను నేను. ఎందుకంటే మాటి మాటికి రావడం కొనడం అంటే అంత టైం ఉండదు కాబట్టి 1 month కి సరిపడా తీసుకుంటాను నేను ఒకేసారి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి పదండి, ఇప్పుడు వచ్చేసి కండిషనర్ తీసుకోవడానికి చూస్తున్నాను. నేనైతే ఇక్కడ డవ్ కండిషనర్ తీసుకుంటున్నాను అండి. ఇదేం ప్రమోట్ చేయట్లేదు, కాకపోతే ఇది చాలా బెటర్ అండి. నాకైతే చాలా నచ్చింది కండిషనర్ అయితే. నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను ఈ మధ్య అయితే. చాలా సాఫ్ట్ గా అనిపిస్తాయి. నాది కలర్ హెయిర్స్ కదా, చాలా సాఫ్ట్ గా ఫీల్ అవుతాయి. ఓకేనా? పదండి. ఆ తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకు చాక్లెట్ చూడగానే ఎంత సంతోషం అనిపిస్తుందో, నాకు కూడా ఇలా హెయిర్ ఎక్సెసరీస్, మేకప్ ఐటమ్స్ చూడగానే అంత సంతోషం అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? గ్రాసరీ అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మేకప్, హెయిర్ ఎక్సెసరీస్ ఇవన్నీ చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న స్టిక్కర్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఎవరికైనా కాలేజ్కి వెళ్ళే వారికి, ఆఫీస్ లో జాబ్ చేసే వారికి ఇలాంటి చిన్న అయితే చాలా బాగుంటాయండి. ఇందులో వచ్చేసి మల్టీ కలర్స్ లో కూడా ఉన్నాయి, అలాగే బ్లాక్, రెడ్, ఇంకేంటి బ్లడ్ రెడ్ లో కూడా ఉన్నాయి, అలాగే మల్టీ కలర్స్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హెయిర్ క్లచెస్ కూడా ఉన్నాయి. ఇవి కాస్త ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయండి. హెయిర్ ఎక్సెసరీస్, అలాగే హెయిర్ క్రంచీస్ కూడా తీసుకుందామని చూశాను. కాకపోతే నాకు ఎందుకో బయట కంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ఒక్కటి ఈ హెయిర్ క్రంచీ చూస్తున్నారు కదా, దీని ప్రైస్ ఎంతో 200 ఏమో అనిపించింది. ఐ థింక్, నేను మర్చిపోయాను, కానీ చూపిస్తున్నాను కెమెరాలో కూడా. అంతగా కెమెరాలో కనబడుతుందో లేదో తెలియదు, కానీ నాకు ఎందుకో ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకోసం నేను వదిలేశాను. ఇక్కడ వచ్చేసి మా ఆయన బాటిల్ తీసుకుంటున్నాడు, వాటర్ బాటిల్ వచ్చేసి. నేను ఇక్కడ వచ్చేసి నాకు పల్లి నూనె అంటే చాలా ఇష్టం అండి కుకింగ్ చేయడంలో. ఓకేనా? నేను ఎక్కువగా కుకింగ్ లో అయితే పల్లి నూనెనే యూజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి హిమాలయ షాంపూ అండి. నేను పిల్లలకు ఇదే యూజ్ చేస్తాను, వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కరాటేకి వెళ్తారు కాబట్టి హెయిర్ కు బాగుండాలని హిమాలయ యూజ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి కార్ తో ఆడుతున్నాడు అన్నమాట. నేను వచ్చేసి ఇంకేం తీసుకుందాం అని చూస్తున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే చాలా బాగుంటాయి, మనం ఫ్రూట్స్ అలా పెట్టుకొని వెళ్ళడానికి అని చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులో అయితే నేను ఎక్కువగా ఏం తీసుకోలేదు, ఎంత తీసుకున్నా తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే అంత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఎక్కువ సామాన్ తెచ్చుకుంటామో అంత ఇల్లు అంతా సందడైతుంది. అందుకోసం నేను రిక్వైర్డ్ ఉన్నాయి తీసుకుంటున్నాను. రిక్వైర్డ్ లేని కూడా వస్తున్నాయి, కొన్ని కొన్ని మాత్రమే. ఓకేనా? ఇది వచ్చేసి థర్మాస్ తీసుకుంటున్నాడండి మా ఆయన వచ్చేసి. ఓకేనా? ఆఫీస్ కు ఉపయోగపడుతుందని. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి డోర్ మ్యాట్స్, డోర్ రన్నర్స్, ఇవి చాలా బాగుండే చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ ఒక చిన్న మ్యాట్స్ చూశానండి, చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్స్ లో ఉపయోగపడుతుంది అనుకుంటా, ఐ థింక్, నాకు ఎక్కువగా ఐడియా లేదు. ఈ మ్యాట్ అయితే చాలా క్యూట్ గా అనిపించింది నాకు. డైనింగ్ టేబుల్
పైన ఉపయోగపడుతుంది అనుకుంటా. ఐ థింక్ నాకు ఐడియా లేదు దీని గురించి అయితే, అందుకోసం నేను ఏం చెప్పట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డోర్ మ్యాట్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంటది, కాకపోతే అవి తీసుకోవద్దు, ఎక్దమ్ బేకార్ ఉంటది. మా ఇంట్లో ఉన్నాయి అవి, ఒక్కసారి వాష్ చేస్తే చాలు అంత బేకార్ అయిపోయినాయి ప్రొడక్ట్స్ అయితే. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ప్రియా పచ్చడి తీసుకుంటున్నాం. ఈసారి వచ్చేసి ఆవకాయ పెట్టలేదండి నేను, లాస్ట్ ఇయర్ పెట్టాను కానీ ఈసారి పెట్టలేదు. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కప్స్ చూస్తున్నారు కదా, నాకు కప్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి ఫుట్బాల్ గుర్తుకొస్తుంది ఈ చిన్న కప్స్ చూడగానే, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగున్నాయండి. పచ్చడి పెట్టుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటది, చాలా బాగా అనిపిస్తది కూడా. మనం గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఈ ట్రేస్ కూడా చూస్తున్నాను, ఈ మధ్యలో ట్రెండ్ లో అయితే ఇలాంటి ట్రేస్ అయితే చాలా నడుస్తున్నాయి, కానీ ఎక్కువగా లాంగ్ లైఫ్ ఇవ్వండి. ఇది చూడగానే నాకైతే చాలా చాలా నచ్చింది. 2000 సమ్ చేంజ్ ఉంది. ఓకేనా. తీసుకోవాలని అనుకున్నాము, కాకపోతే నాకెందుకో ఇది లాంగ్ లైఫ్ ఇవ్వదు అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో ఉంది ఆల్రెడీ, అది ఎక్కువగా లాంగ్ లైఫ్ ఇవ్వలేదు, తెచ్చిన ఒక 2 months లోనే ఖరాబ్ అయిపోయింది, అందుకోసం నేను వదిలేశాను అది. చిన్న కప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఈ చిన్న కంటైనర్స్ అనేవి ఏమైనా పెట్టుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవచ్చు. దీనిపైన లీడ్ కూడా ఇచ్చారు, చాలా సేఫ్ గా చాలా బాగుంటది అవి అయితే. ఇవి చూస్తున్నారు కదా, ఇవి పచ్చడి పెట్టుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి, ఎప్పుడు ఎవరి బర్త్డే అయినా ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది కప్ సెట్ వచ్చేసి, కాకపోతే కప్ లో చాయ్ చాలా తక్కువ వస్తుంది అనమాట. ఈ కప్ సెట్ అయితే చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది. కప్స్ 2 కప్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి అది ఏమంటారు, టీ సెట్ ఐ థింక్. ఓకేనా. ఇది చూస్తున్నారు, చాలా క్యూట్ గా ఉంది. పల్లి చట్నీ అది అలా పెట్టుకోవడానికి చాలా బాగుంది, కానీ ప్రైస్ చూస్తున్నారు కదా 200 సమ్ చేంజ్ ఉందన్నమాట ఒకటే. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ అనేది మనం కట్ చేసుకొని ఇవన్నీ పెట్టుకోవడం కంటే రెడీమేడ్ లో కూడా దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదా, మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. కాకపోతే నాకు అనిపిస్తుంది అయితే మనం ఫ్రెష్ గా ఇంట్లో కట్ చేసుకొని తినడమే బెటర్ అనిపిస్తుంది. కాస్త బద్ధకం వదిలేస్తే ఇలా మనం ఇంట్లో కూడా కట్ చేసుకొని తినచ్చు అనిపిస్తుంది. కానీ ఎమర్జెన్సీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అది నా ఒపీనియన్ మాత్రమే. ఓకేనండి. ఇందులో నుంచి అయితే నేను ఈ కొబ్బరి అనేది పర్చేజ్ చేశాను. ఫ్రూట్స్ ఏం పర్చేజ్ చేయలేదండి, ఎందుకంటే కటింగ్ ఫ్రూట్స్ కట్ చేసినవి నాకు తీసుకోవడం అంతగా నచ్చదు కాబట్టి నేను తీసుకోలేదు. ఓకేనా. అది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, వదిలేయండి. ఆ తర్వాత వచ్చేసి మా ఆయన వచ్చేసి బిల్లింగ్ చేయిస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత తీసుకున్నాం అన్నమాట. రిక్వైర్డ్ ఉంది సగం, రిక్వైర్డ్ లేనిది ఇంకా సగం.